4, 5, 6, 7, 8. చూసారుగా ఎన్ని చేపలు పడ్డాయి. మనకైతే మొత్తం అయితే 8 చేపలు పడ్డాయి. వద్దు వద్దు అనుకుంటే అసలు మామూలు పడతలేదు ఇక్కడైతే. మా వాడు ఇక్కడికి వచ్చాడో లేదో రాగానే అయితే 1 కిలోన్నర అయితే మళ్ళీ పట్టాడు అనమాట. అలాగే మన వీడియోస్ ఎంత మంది చూస్తున్నారు, ఏ ఊరిలో చూస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడ చేపలు మటుకు అన్ని నల్ల తుమ్మ ముద్దులన్నీ ఉన్నాయి అసలు మొత్తం అయితే. స్టిక్కులు గానీ అసలు మిషన్లు కూడా యాడ్ చేయకపోతే భయం వేస్తుంది. అలాంటి గుంజుతున్నాయి అన్ని. ఇన్ని చేపలు పట్టుకొని మా అన్నకి తెలిసింది. అందుకని మా అన్నయ్య కూడా చూద్దామని మరి అయితే ఈ రోజు వచ్చాడు. కాటా వేస్తే మటుకు కేజీన్నర కొంచెం తక్కువ ఉంది. 100 గ్రాములు కేజీ 400 ఉందన్నమాట. ఇక్కడ చేపలు చూస్తుంటే మాకే కళ్ళు జిగేలు మాంటున్నాయి. ఎమ్మటెమ్మటనే పడుతున్నాయి అనమాట ఇక్కడ. అలాగే మీ అందరికి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను గైస్, అందరూ సపోర్ట్ చేసినట్టు నన్ను సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పోయి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు మంచి వీడియో చూసామనిపించింది కంపల్సరీ. అది నా హామీ. మా వాడికి అయితే గ్యాపే లేదనమాట. ఇంటికి వెళ్దాం అన్న ఊపిలో కూడా పడతానే ఉన్నాయి అసలు. మాకైతే ఈ రోజు అలా కలిసి వచ్చింది. సుడి బాగా ఉందన్నమాట, బాగా పట్టుకున్నది మాకైతే. అందుకే ఎమ్మటెమ్మటనే పడతా ఉంది. అసలు గ్యాపే ఉండట్లేదు మా వాడికి అయితే. మర్చిపోయా మీ అందరికి ఒకటి, మనం చేపకి పసుపు కలర్ ఉంటది కదా, అది మొగదని తెల్లగుండేది ఆడదని చెప్పాం కదా, అది తప్పు అనమాట. చేప కింద పసుపుగా ఉంటది చూడండి లైన్, ఆ లైన్ అయితేనంట మామూలు నాటుకోరమేనంట. మళ్ళీ ప్రత్యేకంగా అడుగుతున్నాను, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ చేప పట్టినాకైతే ఇక చీకటి అయితే పడుతుంది అనమాట. ఎక్కువ పట్టున్నాం కదా, అమ్మి నూకుదాం అనిపించింది. ఇక వెళ్ళిపోదాం ఉన్నా కానీ మాకు అసలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి, మేమైతే కట్ట మీదకి వచ్చి ఉన్నాము, కానీ మా వాడైతే మళ్ళీ పట్టుకొని వస్తూనే ఉన్నాడు. ఒకటైతే పోసి చూపిస్తాము. చూసారుగా మొత్తం అయితే మనకైతే 8 అయితే పడ్డాయి అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మంచి క్రేజీ వీడియో అయితే వస్తాను నెక్స్ట్.